హలో మాస్టర్స్, వెల్కమ్ టు యువర్ సోల్ ప్లాన్ బుక్ రీడింగ్ సెషన్. ఈరోజు సెషన్ 2. మనము ఎస్టర్డే ఇంట్రొడక్షన్, తర్వాత సోల్ ప్లాన్ అంటే ఏంటి, రాబర్ట్ స్క్వాట్స్ గారి గురించి కానివ్వండి, సోల్ ప్లాన్ బుక్లో అసలు ఏం డిస్కస్ చేశారు ఆయన రచయిత కాదు, జస్ట్ నార్మల్ ఒక జాబ్ చేసుకునే అతనే. కానీ రచయితగా ఎలా మారారు, ఎందుకొరకు మారారు, దాని గురించి, తర్వాత మేజర్ యాక్సిడెంట్స్ అనే కేస్ స్టడీ గురించి కూడా నేర్చుకున్నాము. మొత్తంగా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా ప్రీ బర్త్ ప్లానింగ్ సంబంధించి ఇంకా మనకు నేర్చుకోవాల్సి ఉంది. ఆ ప్రీ బర్త్ ప్లానింగ్లోనే మనకు అసలు ఒక వ్యక్తి తన యొక్క సోల్ ప్లాన్లో మేజర్ యాక్సిడెంట్స్ అనేవి ఎందుకు పెట్టుకుంటారు, ఆర్ యాక్సిడెంట్స్ అనేవి ఎందుకు పెట్టుకుంటారు, ఏంటి పర్పస్, వాళ్ళ యొక్క మెంటల్ స్టేట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉంటుంది, మామూలుగా యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క స్థితి ఏంటి, అసలు వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు ప్రీ బర్త్ ప్లానింగ్లో, అదంతా కూడా ఉంటుందన్నమాట. ఈరోజు డిస్కస్ చేసుకుందాము. రీక్యాప్ చేస్తాను మాస్టర్స్, వెరీ క్విక్గా చేస్తాను రీక్యాప్. బికాస్ ఈ సోల్ ప్లాన్లో వచ్చే టర్మినాలజీ అదంతా కూడా మనం అడాప్ట్ చేసుకోవడానికి, దానికి యూజ్ అవ్వడానికి ఏంటంటే ఫస్ట్ కపుల్ ఆఫ్ టైమ్స్ మళ్ళీ చెప్పుకున్నట్లయితే కథలోకి వెళ్లే ముందే ఈ పదాలన్నీ కూడా మనకు అలవాటుగా ఉంటాయి. సో ఈ యువర్ సోల్ ప్లాన్ అనే బుక్ రాసింది రాబర్ట్ స్క్వాట్స్ గారు. ఆయన మన రచయిత. ఆయన ఏమీ రచయిత కాదు, మామూలు మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్లో చేసే ఒక ఉద్యోగి. కానీ సాటిస్ఫాక్షన్ ఇవ్వకపోవడము, తనలో స్పిరిచువాలిటీకి సంబంధించిన అవన్నీ మొగ్గలు ఉంటాయన్నమాట తనలో. కాబట్టి తనలో ఏదో సాధించాలి, నేను దేనికో పుట్టాను అన్నది తెలియకుండానే తనలో మదన పడడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు అతను ఒక మీడియంని కలుస్తాడు. మీడియము అంటే ఏంటంటే ఛానలైజేషన్ ద్వారా హయ్యర్ సెల్ఫ్ లేదా సోల్ గైడ్స్ లేదా స్పిరిట్ గైడ్స్ వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తారు. సో కమ్యూనికేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ సోల్ గైడ్స్ ఎవరు అంటే మనము మన యొక్క సోల్ ప్లాన్ రచించుకుంటాము పైనుంచి కిందికి వచ్చేటప్పుడు, ఒక జన్మ తీసుకునేటప్పుడు అందరికీ ఆ క్యాపబిలిటీ ఉండదు, ఆ ప్లాన్ రచనకు కావలసిన క్యాపబిలిటీ ఉండదు. సో గైడ్స్ సహకారం మోస్ట్ ఆఫ్ ద టైం అవసరం ఉంటుంది. ఓన్లీ వృద్ధ ఆత్మలకు మాత్రమే వాళ్ళు రచించుకోగలరు. అప్పటికి కూడా కొలీగ్స్ హెల్ప్ కావాలంటే తీసుకుంటూ ఉంటారనమాట. చర్చల్లాగా జరుగుతూ ఉంటాయి. ఎవ్రీథింగ్ మనకి ఇప్పుడు కూడా మనకు ఒక ఇంటి ప్లాన్ గీసుకుంటున్నాము, డిస్కషన్స్ ఉంటాయి ఫ్యామిలీ మెంబర్స్తో, ఇంజనీర్తో, కాంట్రాక్టర్తో, వీళ్ళందరితో డిస్కషన్స్ ఉంటాయి. చూడండి, బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తాము, ఇలా కట్టాలి అలా కట్టాలి, దీనికి ఎక్కువ ఇబ్బంది అవుతుంది, దీనికి ఎక్కువ ఖర్చు అవుతుంది, ఇక్కడ వెంటిలేషన్ ఎక్కువ ఉంది తక్కువ ఉంది, ఇలా రకరకాలుగా ఎలా డిజైన్ చేసుకుంటామో అలాగే అక్కడ మనము పాస్ట్ లైఫ్స్ అంటే ఒక సోల్ అంతకుముందు ఎన్ని జన్మలు తీసుకుందో వాటన్నింటి బేస్ మీదుగా, అంటే కర్మ రిలేటెడ్ ఆ బ్యాగ్స్ అన్ని కూడా చెక్ చేస్తారు. ఎన్ని లెసన్స్ తీసుకుంది, ఎలాంటి కర్మల్లో తలదూర్చింది, అవన్నీ చూసుకుని వాటిని కొన్ని నల్లిఫై చేసుకోవడానికి, కొన్ని ఆత్మ ఎదుగుదల కొరకు, అంటే ప్యూర్లీ ఆత్మ ఎదుగుదల, అక్కడ కర్మల గురించి అని ఏమీ లేదు. కొన్నిసార్లు అలా చేసుకోవడం, కొందరికి అసలు కర్మ ఏమీ రిలేటెడ్ ఉండదు, వాళ్లకు ఆత్మ అనుభవాల కొరకు తెచ్చుకొని వాళ్ళు బయటి వాళ్ళకి ఇతరులకు టీచింగ్స్ చేయడానికి కూడా కొన్ని లెసన్స్ తెచ్చుకుంటారు. వాళ్ళు ఇతరులకు టీచ్ చేయడానికి వాళ్ళు టీచర్స్గా అని చెప్పొచ్చు, వృద్ధాత్మలు అని కూడా చెప్పొచ్చు. అలా ఉంటూ ఉంటుందన్నమాట. సో ఈయనకు, మన రాబర్ట్ స్క్వాట్స్ గారికి ఆ మీడియం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ స్పిరిట్ గైడ్స్, సోల్ గైడ్స్, వీళ్ళ గురించిన అవగాహన వాళ్ళకి ఇలా తెలుస్తుంది. ప్లస్ ఈ మీడియం అనే ఆమె వాళ్ళతో ఇలా కమ్యూనికేట్ చేయగలదు. ఒకరి గురించి తనకు విషయాలు చెప్పినప్పుడు వారి సమక్షంలో ఆ వ్యక్తులని క్వశ్చన్స్ అడుగుతూ, ఆ క్వశ్చన్స్ తీసుకెళ్ళి స్పిరిట్ గైడ్స్ది, తన యొక్క స్పిరిట్ గైడ్స్ ఉంటారు కదా ఆమెకు కూడా, వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తూ వీళ్ళ ప్రీ బర్త్ ప్లాన్ ఎలా జరిగింది అని చెప్పేసి తెలుసుకొని మళ్ళీ ఈ వ్యక్తులకు చెబుతూ ఉంటుందన్నమాట. అందుకే మీడియం అన్నారు. ఆమె త్రూ జరుగుతోంది ఇదంతా. మరి ఆమెకి ఎలా తెలుస్తుంది ఇదంతా? షీఈ్ ఎ థర్డ్ ఐ మాస్టర్. షీ ఆర్ హీ, ఎవరైతే వాళ్ళు థర్డ్ ఐ మాస్టర్స్. థర్డ్ ఐ మాస్టర్స్కి ఎలాగంటే కళ్ళు తెరుచుకుని టీవీ స్క్రీన్లో ఉన్నది మనకి ఎలాగైతే కనపడుతుందో, వాళ్లకు ఆ థర్డ్ ఐతో పరిపూర్ణమైపోవడం వల్ల అక్కడ జరిగేదంతా కూడా గతము, వర్తమానము, భవిష్యత్తు, నాది నీది అందరిది, ఎవరిదంటే వారిది, వారి డీటెయిల్స్ని బట్టి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే అక్కడి నుంచి స్పిరిట్ గైడ్స్ నుంచి ఆన్సర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట.
అది వాళ్ళ జాబు. సో, ఈయన అక్కడికి వెళ్ళడం, ఆమెని కలవడం అది మే 7th, 2003 అని చెప్పేసి అనుకున్నాము నిన్న ఆ డేట్ కూడా. అంతకుముందు ఆయన సాధారణ వ్యక్తి. ఆ రోజు ఆయన పర్పస్ ఆఫ్ లైఫ్ తెలిసింది. ఆయనలో లోపల ఎందుకు ఆ గ్యాప్ ఉంది, అసంతృప్తి ఎందుకుంది అనేది కూడా ఆ రోజు ఆయనకు తెలిసింది. మై లైఫ్ ఈజ్ ఫర్ దిస్ అని చెప్పేసి. ఆ రోజు ఆయన గురించి కూడా కొన్ని క్వెషన్స్ అడగడము అంటే ఆ మీడియంకి చెప్తారనమాట. మేడంకి చెప్పినప్పుడు ఆవిడ స్పిరిట్ గైడ్స్తో మాట్లాడుతుంది. కొన్ని బేసిక్ క్వశ్చన్స్, నీ పేరేంటి, బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఫ్యామిలీ గురించి కొన్ని వివరాలు అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన ఆన్సర్స్, వాళ్ళ నిజాయితీ, తర్వాత ఈయన మనసులో ప్రైవేట్గా అనుకున్న ఆలోచనలు, అంటే ఒక ప్రేయర్ రిక్వెస్ట్ చేస్తారు ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్లో, అది ఎవ్వరికీ తెలియదు. మనసులో ఆలోచన అది కూడా స్పిరిట్ గైడ్స్ చెప్పేటప్పటికి చాలా ఆశ్చర్యానికి గురవుతాడనమాట. గురైన తర్వాత ఎందుకు ఒకరు కష్టమైన సిచ్యువేషన్స్ పెట్టుకుంటారు వాళ్ళ లైఫ్లో, అసలు రీజన్ ఏంటి అంటే అప్పుడు స్పిరిట్ గైడ్స్ చెప్తారు. అది ఆత్మ అనుభవాల గురించి కావచ్చు, కర్మ బ్యాలెన్సింగ్ గురించి కూడా కావచ్చు, ఏదైనా కావచ్చు. ప్రతి కేసులో కూడా ఏంటి అంటే నేను దేహాన్ని మాత్రమే కాదు, అంతకు మించిన శక్తి ఒకటి ఉన్నది. ఆ శక్తిని కనుక్కోవడానికి కొన్ని పెట్టుకుంటారు. కొన్ని సిచ్యువేషన్స్, ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ మామూలుగా ఉన్నప్పుడు ఆ శక్తి గురించిన అవగాహనే ఉండదు. మనకి ఇబ్బంది ఎదురైనప్పుడే బియాండ్ వెళ్ళి ఆలోచిస్తాం కాబట్టి దేహ స్పృహలో కాకుండా ఆత్మస్పృహలోకి వస్తాము. సో ఆత్మ పరిణితి కొరకు ఇలాంటి ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ పెట్టుకుంటారు అని ఒక మాటలో చెప్పేస్తారు ఆ స్పిరిట్ గైడ్స్. తర్వాత ఆయన దగ్గర నుంచి అక్కడి నుంచి వస్తాడు. మామూలుగా ఆయనకు పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుస్తుంది. ఈ లోపల ప్యారలల్గా మనము జేసన్ దగ్గరికి వచ్చాము. జేసన్ ఎవరు? మేజర్ యాక్సిడెంట్కి గురవుతారు. ఎలాగా? ఆయన ఒక షెఫ్. ఆయన ఒక డ్రీమ్ ఏంటి? ఒక చక్కటి 5 స్టార్ కానీ అలా స్టార్ రేటింగ్ ఉన్న హోటల్లో షెఫ్ ఇన్స్ట్రక్టర్గా పనిచేయాలి అన్నది ఆయనకు డ్రీము. అది తను చాలా మంచి వ్యక్తి, కుటుంబ సభ్యులు, కమ్యూనిటీ వాళ్ళు, ఫ్రెండ్స్ అందరితోనూ చాలా మంచి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. మంచి వ్యక్తి అతను. సో అతనికి ఒకరోజు ఆ ప్రమోషన్ దొరుకుతుంది. దాన్ని అందరితో సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంట్లో ఒక విందు ఏర్పాటు చేస్తాడు. అంతా కోలాహలంగా పండగ వాతావరణం లాగా ఉంటుంది. వాళ్ళ ఇంటి వెనకాల ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అందులో తన అబ్బాయితో సహా అతనికి ఒక వైఫ్, 2 పిల్లలు. వైఫ్ పేరు డెవినా అండ్ జెరిన్, అండ్ అబ్బాయి పేరు, చిన్న అబ్బాయి పేరు ఫాక్స్. వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు ఉంటారు. అందరూ చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలోనే ఉంటారు. ఇంట్లో పరిస్థితి అంతా కూడా. సో ఎంతో సంబరంగా జరుపుకుంటూ ఉన్నప్పుడు ఆ స్విమ్మింగ్ పూల్లో కొందరు ఈత కొడుతూ ఉంటారు. వాళ్ళ అబ్బాయి కూడా పెద్దోడు అందులోనే ఉంటాడు. సో సరదాగా మన ఆట పట్టిద్దాము అని అనుకుంటాడు. ఇంతకుముందు కూడా స్విమ్మింగ్ పూల్లో అలా పిల్లలు ఉన్నప్పుడు ఆడుకుంటారు కదా సరదాగా. పేరెంట్స్ వాళ్ళ మీద నీళ్లు చల్లడం కానీ, సడన్గా దూకి భూ అన్నట్టు భయపెట్టడం కానీ, ఆ టైప్లో అలాంటి సరదా ఆటల్లాగా ఏం చేస్తాడంటే దూకేస్తాడు. దూకేసినప్పుడు అనుకోకుండా ఏమవుతుంది అంటే అది లోతు తక్కువగా ఉన్న ప్లేస్లో పడతాడు. తలకి బలంగా గాయం తగులుతుంది. చాలా బలంగా గాయం తగులుతుంది. గాయం తగిలిన తర్వాత అతను, అంటే స్పృహ వెంటనే కోల్పోరు కదా, అతను బయటికి రావడానికి, అసలు ఆ స్థితి ఏంటో కనుక్కోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చేసినా కూడా అతని శక్తి సరిపోదనమాట. అంత బలంగా గాయం జరుగుతుంది. ఆ విశ్వ ప్రయత్నం చేసి అలాగే ఆ నీటిలో కుప్పకూలిపోతాడు. అన్కాన్షియస్ అయిపోతాడు. అయిపోయినప్పుడు మనకి అబ్బాయి, పెద్ద అబ్బాయి అందులోనే ఉంటాడు కాబట్టి వాడు చుట్టూ ఉన్న వాళ్ళందరికీ అలర్ట్ చేసేసి వాళ్ళ డాడీని అందులో నుంచి బయటికి తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతారు. హాస్పిటల్లో కొన్ని రోజులు ఉంటుంది. తర్వాత ఆయనకన్నీ ఏమవుతుందంటే ఛాతి నుంచి కింది భాగం మొత్తం చచ్చుబడిపోతుంది ఆయనకి. ఛాతి నుంచి కింది భాగం మొత్తం ఊహించండి. అది ప్యారలైజ్ అయిపోతుంది కంప్లీట్గా. ఏం చలనం ఉండదు ఆయనలో, చలనం తెలియదు ఆయనకి. హాస్పిటల్లో వాళ్ళు చేయాల్సిన ఆ పైపులు పెట్టేసి ఇంజెక్షన్స్, మందులు, సెలైన్స్ అన్నీ ఏంటివేంటో ఉంటాయి కదా హాస్పిటల్ బెడ్ మీద కూర్చోబెట్టి చేసేవి, అవన్నీ వాళ్ళు చేస్తారు. ఈ లోపల ఏంటంటే యాక్చువల్గా ఆయనకు స్విమ్మింగ్ పూల్లో పడ్డప్పుడు అన్కాన్షియస్ అయిపోతాడు కదా, అది కైండ్ ఆఫ్ ఎ డెత్ అని అనుకున్నాము. రైట్, అన్కాన్షియస్నెస్లోకి వెళ్ళినప్పుడు ఆయన బాడీని వదిలి వెళ్ళిపోతాడు. ఆ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు ఓకే, ఓకే అండి. నిన్న చెప్పుకున్నాం అనమాట. అందుకని ఫాస్ట్గా వెళ్తూ ఉన్నాను, రీక్యాప్ లాగా. కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవుతే యూజ్ అవుతుందని. సరే అండి. సో అతను స్విమ్మింగ్ పూల్లో అన్కాన్షియస్ అయిపోయినప్పుడు అతను దేహాన్ని విడిచి, అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అని అనుకున్నాము. దేహాన్ని విడిచి వెళ్ళిపోవడం, ఎందుకంటే తనలో అవేర్నెస్ ఉంటుందన్నమాట.
అవేర్‌నెస్ వల్ల తను దేహాన్ని విడిచిన తర్వాత ఆ దేహం కనపడుతూ ఉంటుంది. మనుషులు కనపడుతూ ఉంటారు. ఒక దేదీప్యమైనమైన వెలుగు కూడా కనపడతది అతనికి. దాన్ని ఒక దైవంలాగా అతను అనుకుంటాడనమాట. ఇది దైవము, ఇది దైవ రూపము అన్నట్టుగా అనుకుంటాడు. వెరీ బ్లిస్‌ఫుల్ స్టేట్‌లో ఉంటాడు. చాలా డివైన్ హ్యాపీనెస్ అనమాట ఆ స్టేట్‌లో ఆయనకుండేది. సో, దీన్ని బట్టి కూడా మనం ఒకటి తెలుసుకోవచ్చు మాస్టర్స్. మరణం అంటే భయం కాదు, విడుదల. ఇది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు చెప్తారు. మరణం అంటే విడుదల. విడుదల ఆల్వేస్ హ్యాపీ కదండీ! రైట్? సో, అతను అలాంటి బ్లిస్‌ఫుల్ స్టేట్‌లో ఉంటాడు. ఉన్న తర్వాత తనకి ఆ టైంలో తన హృదయం లోపల నుంచి అంతరాత్మ ఒకటడుగుతుంది క్వెషన్ ఏమనంటే, "నువ్వు ఇప్పుడు అలా అయిపోయింది కదా నీకు. నువ్వు ఈ బాడీలో ఇలాగే జీవితం కంటిన్యూ చేస్తావా? పై లోకాల్లోకి వచ్చేస్తావా? ఇట్స్ అప్ టు యూ. డిసిషన్ చూసుకో అని చెప్పేసి చెప్తారు. అవేర్‌నెస్‌లో ఉన్నాడు కదా! అప్పుడు అతని కింద చూసుకుంటాడు. బాడీ అంతా చచ్చుబడిపోయింది. అతనికి తెలుస్తుందిప్పుడు. సో, అదంతా ఉన్న తర్వాత కూడా అతనికి ఒక్కసారి ఏమవుతుందంటే, ఒక ఫోటోస్ లాగా, ఇలా రీల్ లాగా భార్య, పిల్లలు, బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రులు, అతని యొక్క షెఫ్ అనే డ్రీము ఎవ్రీథింగ్ కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి. కదలాడుతూ ఉన్న తర్వాత అతనేమంటాడు అంటే, నేను కంటిన్యూ అవుతాను అంటాడు. మరొక్కసారి ఆలోచించుకో, చచ్చుబడిపోయింది శరీరం. ఛాతీ నుంచి కింది భాగం ఆల్మోస్ట్ 80-90% చచ్చుబడిపోయింది. ఆలోచించుకుంటే నో ఐ వాంట్ టు కంటిన్యూ అని చెప్తాడు. దానికి ఎందుకో రీజన్ నేను తర్వాత చెప్తాను మీకు. ఇక్కడ కాదు తర్వాత చెప్తాను. ప్రీ బర్త్ ప్లానింగ్‌లో చెప్తాను. సో, అది అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన కళ్ళు తెరిచి చూసేటప్పటికి హాస్పిటల్ బెడ్ మీద ఉంటాడు. తనకేమీ అర్థం కాదు యాక్చువల్లీ. ఎక్కడున్నానో తెలియదు. ఆ ఎక్స్‌పీరియన్స్‌కి సంబంధించిన జ్ఞానం సోల్‌లో ఉండిపోతది. ఏది ఔట్ ఆఫ్ బాడీది. బట్ ఏమి గుర్తుకు లేదు. నేను వెలుగును చూసాను, ఇదయింది, అదయింది అలా ఏమీ తెలీదు. బట్ ఆ సోల్‌లో ఆ జ్ఞానం నిక్షిప్తమైపోయి ఉంటది. సో, అప్పుడు అతను చుట్టూ చూసుకున్నప్పుడు ఏమీ అర్థం కాదు. ఆల్మోస్ట్ బానే టైం పడుతుంది ఆయనకి అర్థం కావడానికి ఒక రోజు అలాగా. ఆ పైపులు, చుట్టూ జనాలు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్రీథింగు అర్థం చేసుకుంటాడు. చూసేటప్పటికి ఛాతీ నుంచి కింది భాగం మొత్తం చచ్చుబడిపోయి ఉంటుంది. సో, అప్పుడు అతనొకసారి నేను యెస్టర్‌డే చెప్పడం మర్చిపోయాను. బర్స్ట్ అయిపోతాడు. విపరీతంగా ఏడ్చేస్తాడు. హి క్రైస్ ఎ లాట్ ఇమ్మీడియేట్‌గా సిట్యుయేషన్ చూసుకొని. ఇప్పుడెందుకు గుర్తుపెట్టుకొని చెప్తున్నానంటే, ఇట్ ఈస్ రిక్వైర్డ్ మాస్టర్స్. మనలో శక్తి ఎక్కువగా ఉండి ఏడవాల్సిన అవసరం లేకపోతే నో నీడ్ టు క్రై. బట్ ఏడవడం ద్వారా రిలీఫొస్తుంది. యూ కెన్ రిమూవ్ దట్ సో కాల్డ్ హెవీనెస్. కొద్ది భాగమైన ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ టెంపరరీ అని అనుకున్నట్లయితే యూ కెన్ డూ దట్. క్రై ఔట్ లౌడ్. ఆ పాయింట్ చెప్పడం గురించి అందులో చెప్తారు. దాని గురించని మళ్ళీ గుర్తుపెట్టుకొని చెప్తున్నాను. సో, అతను ఏడ్చేస్తాడు బాగా. మళ్ళీ చెప్పమ్మా, మళ్ళీ చెప్పమ్మా. తను కింద ఛాతీ భాగమంతా చచ్చుబడిపోతుంది కదా! అది చూసుకొని ఇంకా సడెన్‌గా ఏమనిపిస్తుంది? తన డ్రీమ్స్ ఎవ్రీథింగ్ ఫ్యామిలీ వాళ్ళందరికీ బర్డెన్ అయిపోతాను. ఎవ్రీథింగ్ గుర్తొస్తూ ఉంటుంది. బ్రెయిన్ పనిచేస్తుంది తనకి. కళ్ళు కనిపిస్తున్నాయి, చెవులు వినిపిస్తున్నాయి, మాట్లాడనుగలడు, తెలివితో ఆలోచించనుగలడు. ఎవ్రీథింగ్ ఉంది. తల భాగం మొత్తం చాలా హ్యాపీగానే ఉంది. హ్యాపీగా ఇన్ ద సెన్స్ ఆరోగ్యంగానే ఉంది. కింది భాగం మొత్తం ప్యారలైజ్ అయిపోయింది. దేహం మొత్తం. సో, తనకి అదంతా చూసుకొని ఇంకా ఇంతేనా? వీళ్ళందరికీ నేను బర్డెన్ అయిపోతాను. అవన్నీ జరుగుతాయి అతనికి మెదడులో. జరిగిపోయి అవన్నీ ఆలోచించుకునేటప్పటికి బాగా బాధేస్తది. ఆ బాధనంతా ఏడుపు రూపంలో ఏడ్చేస్తాడాయన. ఏడుపు రూపం ఆ డిప్రెషన్ ఏదైతే ఉంటుందో ఇమ్మీడియేట్‌గా టూ మచ్ డిప్రెషన్, టూ మచ్ థాట్స్ ఉంటాయి. నెగెటివ్ థాట్స్ అని చెప్పలేను. అన్నీ రియలిస్టిక్ థాట్సే. బట్ అవన్నీ బాధాకరమైనవి. హెవీగా ఉంటాయి. ఆ హెవీనెస్‌ని భరించడం కష్టం. దేవుడిచ్చిన అదృష్టం ఏంటి అంటే కన్నీళ్ల రూపంలో ఆ హెవీనెస్‌ని కొంత భాగం కానీ, మొత్తం భాగం కానీ, శాశ్వతంగా కానీ, టెంపరరీగా కానీ మనము ఆ హెవీనెస్‌ని డిలీట్ చేసుకోవడానికి, రిమూవ్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది. అది ఆడ, మగ సంబంధం లేకుండా ఏడవచ్చు మాస్టర్స్. జనరల్‌గా మగవాళ్ళు ఏడుస్తుంటే ఏంట్రా ఆడవాళ్ళలాగా నథింగ్ లైక్ థట్.
పుట్టినప్పుడు మగపిల్లాడు ఏడుస్తాడు, ఆడపిల్ల ఏడుస్తది. చిన్నగున్నప్పటి వరకు ఏడుస్తారు. సొసైటీలోకి వచ్చిన తర్వాత అది సీడ్ పడ్డం వల్ల వాళ్ళ ఎమోషన్స్ దాచుకుంటారు. అందుకని వాళ్ళకు ప్రాబ్లమ్ అయిపోతూ ఉంటుందనమాట ఓవర్ ద పీరియడ్. అంటే నేను వినడము మెన్‌కి ఎక్కువగా హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఐ డోంట్ నో హౌ మచ్ ఇట్ ఈస్ ట్రూ అనేది అది కరెక్ట్‌గా నాకు తెలియదు కానీ విన్నాను చాలా సార్లు. బికాజ్ వాళ్ళన్నీ షేర్ చేసుకోలేరు. వాళ్ళ బై బిల్ట్ ఇన్ ప్రాసెస్ అలాగా ఉంటుంది. అండ్ దానికి తోడు మనం చిన్నప్పటి నుంచి మగపిల్లాడిని "నువ్వు ఏడుస్తావారా? అమ్మాయివా?" ఈ టైప్‌లో మాట్లాడుతూ ఉంటాము. సో, ట్రైన్ చేసేసాము ఏడవకూడదు అబ్బాయి అన్న టైప్‌లో. నో. ఎంత ఉందో అంత కక్కేసేయండి. ఇబ్బందిగా ఉంటే ఎవరూ లేనప్పుడు ఏడ్చేసేయొచ్చు 4 గోడల మధ్యలో కావాలి అనుకుంటే. బరువు దిగిపోతుందనుకుంటే. ఆయన ఆ రోజు అదంతా చేస్తాడు. మొత్తం అయిపోయిన తర్వాత హి విల్ రియలైజ్ అనమాట. ఆయన బాడీ కండిషన్ చూసుకొని ఈ భాగం పని చెయ్యదు. కానీ అదంతా రిలీవ్ అయిపోయింది. మీరు గుర్తుపెట్టుకోండి హెవీనెస్ అంతా కూడా, డిప్రెషన్ అంతా కూడా ఎంతో అంత. అది మాత్రం బయటికి తీసేసాడు. ఆ ఫుల్ డిప్రెషన్‌లో ఉండకుండా. తీసేయడం వల్ల ఏమైంది ఆయనకి? ఆలోచించడం. ఏ విధంగా? పాజిటివ్‌గా. ముందు అనాలిసిస్ చేసుకున్నాడు. ఈ దేహం మొత్తం చచ్చుబడిపోయింది. కానీ కళ్ళు కనపడుతున్నాయి, చెవులు వినపడుతున్నాయి, మాట్లాడగలను, ఆలోచించగలను, తెలివి ఉంది, బుద్ధి పనిచేస్తోంది. ఇవన్నీ అనుకుంటాడు. అనుకోని అప్పుడు అతనికేమనిపిస్తుందంటే, నేనంటే దేహమే కాదు, ఇంకేదో ఉంది. ఎందుకంటే దేహం మనకు మేజర్ యాక్సిడెంట్స్ ఈ కేస్ స్టడీ మనకు రాబర్ట్ స్క్వార్ట్జ్ గారు ఎందుకు పెట్టారు అంటే, ఇది చెప్పడానికి. దేహం మొత్తం 90% చచ్చుబడిపోయినా కూడా బ్రెయిన్ అది పనిచేస్తుంది కాబట్టి, దాని ద్వారా లైఫ్ లీడ్ చేయొచ్చు. తనకు తాను మోడల్‌గా ఉంటూ, ఇతరులకు మోడల్‌గా ఉండవచ్చు. అలా ఎవరైతే ప్లాన్ చేసుకొని వస్తారో సోల్ ప్లాను, అలాంటి వాళ్ళకి అందరికి ఇదే శక్తి ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఈయనకెందుకు ఇంత శక్తి ఉందో చెప్తాను. ఇంతకుముందు అన్నాను కదా! ప్రీ బర్త్ ప్లానింగ్‌లో ఒక విషయం చెప్తానని, అక్కడ మీకు చెప్తాను. సో, రోల్ మోడల్‌గా ఉండాలి అని చెప్పేసి అతనికేమనిపిస్తుందంటే, అదేదో ఆయనకు లోపల నుంచి వచ్చేస్తూ ఉంటదనమాట. నేను దేహం కాదు. నేను ఇంత పెద్ద యాక్సిడెంట్ ఎందుకు జరిగింది? ఏదో లెసన్ నేర్పించడానికి. ఇది మామూలుగా వస్తుందా అండి క్వెషను? ఫస్టే కాదు. రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి నా లైఫ్ ఇంతే, నేనింతే, నేను నా వాళ్ళకి బర్డెను, నేనేమి చేయలేను, నేను బ్రతికున్నా వేస్టు, ఇలాంటివే వెళ్తూ ఉంటాయి. సాధారణమే ఒప్పుకుంటాను. బట్ ఈస్ దేర్ ఎనీ యూజ్ ఫర్ ఎనీవన్? ఎవరైతే ఆలోచిస్తున్నారో వారితో సహా ఎవరికైనా ఏమైనా ప్రయోజనం ఉందా? ఈ థాట్స్. ఫస్ట్‌లో వచ్చాయి. మెల్లమెల్లగా ఆలోచనల సాంద్రత తగ్గించాలి. వాటిని రిమూవ్ చెయ్యాలి. సో, డిప్రెషన్ అనేది ఏం చేస్తదంటే ఎనర్జీని నిర్వీర్యం చేస్తది. ఏ కాస్తో ఉన్నా కూడా. తనేం చేశాడు? ఆలోచించుకుంటున్నాడు. ఇంత ఇంత మేజర్ థింగ్ ఎందుకు జరిగింది నా లైఫ్‌లో? నాకేదో నేర్పించడానికి వచ్చిందిది. ఆ క్వెషన్ ఏసుకున్నాడు. గమనించండి. ఏదో ఏదో నేర్పించడానికొచ్చింది. అది ఏంటి? అని చెప్పేసి తర్వాత వచ్చేవాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. అందరూ మంచి రిలేషన్స్ అందరితో ఉంటాయి కదా ఈయనకి. అందరూ చక్కగా పలకరించడానికొస్తారు. చాలా సపోర్టివ్‌గా భార్య కానీ, ఇద్దరు పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ చాలా సపోర్టివ్‌గా ఉంటారు. హాస్పిటల్‌లో ఉన్నప్పుడు కూడా చాలా కేర్ తీసుకుంటారు. తర్వాత వచ్చిన వాళ్ళలో 2 సెట్స్ ఆఫ్ పీపుల్ అని చెప్పేసి చెప్పాను. ఇప్పుడు కృష్ణకుమారి గారు ఈ క్లాస్‌లో జాయిన్ అయ్యారు కాబట్టి ఇంకొంచెం వివరంగా చెప్తున్నాను మాస్టర్స్. ఐయామ్ సారీ మీకు రిపీటెడ్‌గా అయినట్లయితే. సో, అది వాళ్ళందరూ వస్తారు. 2 సెట్స్ ఆఫ్ పీపుల్ అని జెప్పేసి అనుకున్నాము. ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఏంటి? ఈయనను మాత్రమే చూస్తారు. ఈయన యాక్సిడెంట్‌ని చూడరు. అంటే అర్థం ఏంటంటే, ఎప్పట్లాగే మాట్లాడుతూ ఉంటారు. యాక్సిడెంట్‌తో ఈయనను పెట్టి మాట్లాడడం కాకుండా, మామూలుగా వాళ్ళొచ్చినప్పుడు ఏ విషయాలు డిస్కస్ చేస్తారు? ఎలా డిస్కస్ చేస్తారు? అంటే నార్మల్‌గానే ఆయన్ని చూసేస్తారు. రెండో సెట్ ఆఫ్ పీపుల్ ఏంటి? యాక్సిడెంట్‌ని మాత్రమే చూస్తారు. ఈయనను చూడరు. అంటే బ్రెయిన్ పనిచేస్తుంది అనేది మర్చిపోయారు వాళ్ళు. మాట మాట్లాడితే యాక్సిడెంట్. మాటకు ముందు యాక్సిడెంట్, మాటకు తర్వాత యాక్సిడెంట్. దాని గురించి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. సో, ఈయన అంత బాధలో ఉండి కూడా ఈ అబ్జర్వేషన్ చేసి ఒక చిన్న నవ్వు నవ్వుకుంటారట.
ఇలా మాట్లాడుతున్నారని. ఏంటి? నాకు వ్యక్తిత్వం ఉంది. ఆలోచిస్తున్నాను. బుద్ధి ఉంది. బ్రెయిన్ పనిచేస్తుంది. చూస్తున్నా. ఇవన్నీ చేస్తున్నాను కదా! ఇవెందుకు కనిపించట్లేదు వీళ్ళకు? చచ్చుబడిపోయిన నా శరీరమే ఎందుకు కనిపిస్తోంది అని అనుకుంటాడట ఆయన. అనుకుని ఆ క్షణంలో ఒకటనుకుంటాడు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఎట్టి పరిస్థితుల్లో ఒక సెల్ఫ్ రూల్ పెట్టుకుంటాడంట. ఎట్టి పరిస్థితుల్లో నేను ఇది నా వల్ల కాదు అనేది నేనింక అనుకోను. ఇది అంటే అది ఏదైనా కానివ్వండి. జీవితంలో ముందుకు వెళుతూ ఉన్నప్పుడు, ఆ జీవిత ప్రయాణంలో ఏదైతే ఉంటుందో, ఇది నా వల్ల కాదు అనేది నేను అనుకోను. ఆలోచనకు కూడా అనుకోను. మాటలు పక్కన పెట్టండి. ఆలోచనల్లో కూడా నేను అనుకోను. ఇది నా వల్ల కాదు అని. అది గట్టిగా నిర్ణయించుకుంటాడు. రెండోది ఏం పెట్టుకుంటాడు? నాకు సాధ్యమైనంత మేర నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఏంటి? దేని కొరకు? దేని కొరకైనా. ఈ ఛాలెంజ్ అనిపించిన, ఎంత ఇబ్బందిగా ఉన్నా, నాకు సాధ్యమైనంత వరకు నేను ప్రయత్నం చేస్తూనే ఇది ఇంకా ఇదే మంత్ర సాధనలాగా చేస్తాడతను. ఈ పాయింట్. నాకు సాధ్యమైనంత వరకు నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఆలోచన పవర్ చూడండి మాస్టర్స్. మాట అనట్లేదు నేను. మంత్రము అన్నాను. మంత్రము అంటే శక్తి కలిగింది. మాటకే శక్తి ఉంటుంది. మంత్రానికి మరింత శక్తి ఉంటుంది అని మనకు తెలుసు. ఒక మంత్ర సాధనలాగా ఆలోచనని చేశాడు. థాట్ పవర్ అనే బుక్సే ఉంటాయి మాస్టర్స్. చాలా ఉంటాయి. సేతు మహాశయుడు రాశాడు థాట్ పవర్ అని చెప్పేసి. అందులో థాట్స్ గురించిన ఇంపార్టెన్స్, దానికి ఎంత శక్తి ఉంటుందో తెలిస్తే ప్రతి ఆలోచనని ఒక వజ్రం వైడూర్యంలాగా ఏరుకుంటాం మనము. ఏది పడితే అది ఆలోచన చెయ్యము. అంత విలువైనది ఆలోచన. ఎప్పుడైతే అంత సెలెక్టివ్‌గా ఆలోచనలు చేస్తామో, మాట్లాడే మాటకి మంత్రానికి ఉండే శక్తిలాగా ఉంటుంది. ఎందుకంటే ఆలోచనల సాంద్రత ఎంత తగ్గిపోతుంది చూడండి. 90-99% పనికిరాని ఆలోచనలే చేస్తాం మాస్టర్స్. సెలెక్టివ్‌గా చేసేది, అవేర్‌నెస్‌తో చేసేది వెరీ లిటిల్. ఆ సాంద్రత తగ్గిపోయేటప్పటికి ఆలోచించండి. ఒక పెద్ద ఇల్లుంది. 1,96 వస్తువులు పెట్టారు మీరు అందులో. ఇరుకిరుకుగానే ఉంటుంది. ఏ దానికి సరిపోదు. ఇంటికో 10 మందొస్తే వాళ్ళు కూర్చోడానికి ఒక కాంగ్రిగేషన్ చేశాను. ఒక 100 మందిని పిలిచాను. సరిగ్గా కూర్చోడానికి ప్లేస్ ఉండదు. ఎందుకంటే నింపేశాను మొత్తం నేను ఇల్లంతా. అదే ఏది నాకవసరమో, ఏది నా ఇంటికి సరిపోతుంది పెట్టాననుకోండి, ఇంటికి ఎనీ టైమ్ పెద్ద ఇల్లు 200 మందొచ్చినా వితౌట్ ఎనీ ఎఫర్ట్. వాళ్ళొక 10 మినిట్స్ నోటీస్ ఇచ్చినా కూడా ఇంటికి రాగానే వాళ్ళు కూర్చోవడానికి వాళ్ళకంటే అవన్నీ కూడా ఆ ప్లేస్ కూడా సరిపోను ఉన్నది ఎఫర్ట్ లేకుండా. అది ఎలాగో ఆలోచనల సాంద్రత చాలా ఎక్కువగా ఉండడం వల్ల మన ఎనర్జీని తీసేసుకుంటూ ఉంటదనమాట. ఆలోచనలు ఊరుకుంటాయా? మాటల రూపంలో బయటకొస్తాయి. అది ఇంకొంత శక్తి నిర్వీర్యం. సో, సెలెక్టివ్‌గా ఆలోచనలు. ఇప్పుడీయన సెలెక్టివ్‌గా అవేర్‌నెస్‌తో అని చెప్పేసి అనుకున్నాం కదా! ఆయన అదే పదాన్ని నా సాధ్యమైనంత వరకు నేను ప్రయత్నిస్తూ ఉంటాను. నా వల్ల కాదు అన్నది నేను ఆలోచించనని బలంగా నిర్ణయించుకుంటాడు. ఇంకొకటి నాకెందుకు ఇలా జరిగింది? ఏదో మేజర్ రీజన్ ఉండి ఉంటుంది. ఏదో కారణం లేకుండా ఇలా నాకు జరగదు. అని ఒకటి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కనెక్ట్ చేస్తాను వేరే దగ్గర దీన్ని అని అనుకుంటాడు. తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతాడు. 2 వీక్స్ తర్వాత ఒక రీహాబిలిటేషన్ సెంటర్‌లో పెడతారు. ఎందుకంటే ట్రైనింగ్ కావాలి కదండీ! చచ్చుబడిపోయింది. తన పనులు తను చేసుకోవడానికి కూడా ఫస్ట్‌లో చెప్పాలి ఎలా చేసుకోవాలి. దానికి నిపుణుల అవసరం ఉంటుంది. రీహాబిలిటేషన్ సెంటర్‌లో చిన్న చిన్న ఎక్సర్‌సైజులు అవన్నీ ఉంటాయి కదా! ఫిజియోథెరపీ లాంటివి. తర్వాత ఆ చైర్‌లోనే కూర్చొని వీల్ చైర్‌లోనే కూర్చొని స్నానం ఎలా చేయడము, తిండి ఎలా తినడము, ఆయనకు సంబంధించిన బాడీ రిలేటెడ్ ఏవైతే ఆయన చేసుకోవాల్సినవి ఉంటుందో ఎలా చేసుకోవచ్చు. నార్మల్‌గా ఉన్న పీపుల్‌కి ఏమీ అవసరం లేదు. బట్ ఈయనకు లేదు కదా! 90% చచ్చుబడిపోయింది కాబట్టి ఎలా చేసుకోవచ్చో అవన్నీ చెప్తారు. అక్కడ ఉన్నప్పుడు కూడా తనకు అర్థమైపోతది రియాలిటీ. ఇంక నా లైఫు ఈ విధంగా ఉండబోతోంది. కాబట్టి ఎలా బెటర్‌గా నేను సాగించగలను. అక్కడ ఉన్నప్పుడు దృఢంగా నిశ్చయం చేసుకుంటాడు. అలాగే శక్తి అనేది కూడా గుర్తిస్తాడు. శరీరం మాత్రమే కాదు నేను అంటే సంథింగ్ ఎల్స్ ఉంది. దాంతో నేను జీవిస్తున్నాను, జీవిస్తాను. హ్యాపీగా జీవిస్తాను.
అని చెప్పేసి అనుకుంటాడు ఆ 3 మంత్స్‌లో. ఇంటికొచ్చేటప్పుడు చెప్పాను కదా! వీల్ చైర్‌లో తీసుకొస్తూ ఉంటారు. వీళ్ళకు స్టెయిర్ కేసెస్ ఉంటాయన్నమాట. ఎంతోమంది స్టెయిర్ కేసెస్ మీద ఇలా రాదు కదండీ పైకి. సో, అందరూ మోసుకొని వస్తూ ఉంటారు. ఇంటి మెయిన్ డోర్ కూడా ఈ వీల్ చైరు, మనుషులు ఇద్దరు పట్టాలి. మోసే మనుషులు, వీల్ చైర్ మొత్తం పడితేనే కదా లోపలికి పెట్టగలం మనము. సో, అంత వైడ్‌గా ఉండదు. ఇబ్బంది పడతారు. ఇబ్బంది పడకుండానే ఎలాగోలాగా పెట్టేస్తారు. అవన్నీ జరుగుతాయి. తర్వాత కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు, ఈయన యొక్క మంచి హృదయం ఉంది కదండీ! వాళ్ళందరూ సపోర్టివ్‌గా ఉంటారనమాట. వాళ్ళే డబ్బులు జమ చేసుకొని ఏం చేస్తారంటే, ఆ స్టెయిర్ కేస్ మీదుగా ఒక ర్యాంప్ లాగా వేస్తారు. అంటే వీల్ చైర్ జస్ట్ ఆ ర్యాంప్‌లో నుంచి ఇలా పైకెళ్తది, కిందికెళ్తది. రైట్? అలా వాళ్ళు డబ్బులు పెట్టుకొని వేస్తారనమాట. ఈ పాయింట్ కూడా నేను నిన్న చెప్పడం మిస్ అయ్యాను. రెండోది కా ఆ కమ్యూనిటీ వాళ్ళ చర్చ్ ఉంటుంది కదా! వాళ్ళు డబ్బులతో వాళ్ళేం చేస్తారంటే, స్పెషల్ వీల్ చైర్ ఇది చెప్పాను నేను నిన్న మీకు. స్పెషల్ వీల్ చైర్ డిజైన్ చేస్తారు. అంటే కొంచెం ఆ స్నానము, బాత్రూము, తినడానికి అన్నింటికి కాస్త ఈజీగా ఉండేట్టుగా కొంచెం ఎక్విప్‌మెంట్ యాడ్ చేసి ఆ స్పెషల్ చైర్ దానికి డబ్బులెక్కువవుతాయి. అది వాళ్ళు సప్లై చేస్తారనమాట. ఆ విధంగా వాళ్ళ నుంచి హెల్ప్ దొరుకుతుంది. తర్వాత ఈయన అది ఆ వీల్ చైర్‌లోనే ఉండి మనం గుర్తుపెట్టుకోవాలి నిన్న చెప్పాము. కింది భాగం చచ్చుబడిపోయింది. భుజాల కండరాలు కొద్దిగా తను కదల్చడానికి అనుకూలం అని చెప్పను. కష్టపడితే కదల్చగలడు. కష్టపడితే భుజాన్ని. అంత ఈజీ ఏమీ కాదు. చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోండి ఆయన షెఫ్. ఒక స్టార్ హోటల్‌లో ఒక అలాంటి షెఫు ఎలా కట్ చేస్తాడండి వెజిటబుల్స్ టక్ 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 మ్యూజిక్ వస్తూ ఉంటది. వాళ్ళు కట్ చేసినప్పుడు ఆ సౌండ్ ఎలా ఉంటుందంటే ఒక మ్యూజిక్ లాగా అనిపిస్తూ ఉంటది. అంత ఆర్టిస్టిక్‌గా కట్ చేస్తారు. అలా కట్ చేసిన తన ఫోర్క్‌తో తన బ్రెడ్ ముక్క నోట్లో పెట్టుకోవడానికి ఎంతో కష్టపడతాడు. కేవలం స్నానము, తిండి తినడము, తన ప్లేట్‌లో పెట్టిన తిండి తినడానికే ఎవ్రీడే 4 అవర్స్ టైం పట్టేదంట అతనికి. 4 గంటలు స్నానం అని తిండి. ఆలోచించుకోండి. టక 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 కట్ చేసిన చెయ్యెక్కడ, ఒక బ్రెడ్ ముక్క ఫోర్క్‌తోని తీసుకోవాలంటే ఓ 2 గంటలు అవుతున్న ఇదెక్కడ? అంత డిఫరెన్స్‌లో ఉంటాడు. మోర్ అండ్ మోర్ ఇన్నర్ ఎనర్జీని పెంచుకుంటూ ఉంటాడు. ఐ హావ్ టు డూ ఇట్. నాకు సాధ్యమవుతుంది. నాకు సాధ్యమైనంత మేర నేను ఇదే చెప్పుకుంటూ ఉంటాడు. సో, మెల్లగా ఆ తినడమే కాదు, రాయడానికి ట్రై చేస్తాడు. ఆ పెన్ను పట్టుకోవడం కష్టంగా ఉంటుందతనికి. బట్ ప్రాక్టీస్ చేస్తాడు. ఆ విల్ పవర్ గమనించండి ఇక్కడ. ఆ రాయడం ద్వారా ఇంకొద్దిగా కూడా కమ్యూనికేట్ చేయొచ్చు. సో, అది చేస్తాడు. ఇది మన జేసన్ యొక్క స్టోరీ. జేసన్ వైఫ్ ఎవరు? డావినా ఉంది కదా! ఆవిడ ఎంతో చక్కగా అనుకూలవతైన భార్య, చక్కగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఆయనకి ఎలాగంటే అలాగా "నువ్వేం వర్రీ అవ్వకు, అర్థమవుతుంది సిట్యుయేషన్." ఆమె కూడా ఫస్ట్‌లో కొంచెం భయపడ్డం, బాధపడ్డం, ఏడవడం అదంతా ఉంటుంది. బట్ ఇమ్మీడియేట్‌గా ఆమె చాలా సెన్సిటివ్ లేడీ అనమాట. సెన్సిటివ్ లేడీస్ ఏంటండి ఇలాంటివి జరిగినప్పుడు విపరీతంగా భయాందోళనలకు గురవుతారు. తట్టుకోలేరు. రైట్? కానీ ఆమె ఎలాగా అంటే భర్తకు అనుకూలవతి అని చెప్పాను కదా! ఆ భయాందోళనలు ఉన్నా, సెన్సిటివిటీ అయినా తను ఇమ్మీడియేట్‌గా బయటికొచ్చేసి ఇది కూడా ఎందుకో ప్రీ బర్త్ ప్లానింగ్‌లో మీకు తెలుస్తుంది. భార్య ఇలా ఉండగలదు అనేది. సో, బయటికొచ్చేసి ఏం చేస్తుంది? మీకు హెల్ప్ చేస్తాను. మీరు వర్రీ అవ్వకండి. నా వల్ల అయినంత సాయం నేను చేస్తాను. సపోర్టివ్‌గా ఉంటాను అంటుంది. పెద్ద కొడుకు ఏమంటాడు? వాళ్ళ డ్యాడీకి సపోర్ట్‌గా ఉంటూ వాళ్ళ అమ్మకి ఏం కావాలి? మరి వాళ్ళ అమ్మ అన్నీ నెత్తినేసుకొని చేయాలి కదా! నీకు నేను సపోర్టివ్‌గా ఉంటానమ్మా అని వాడు చెప్తాడు. చిన్నోడేం చేస్తాడు? అన్నయ్య చేసిన పనులన్నీ వాడు చేయలేడు. కాబట్టి అన్నకు సపోర్టివ్‌గా ఏమైనా చెయ్యాలి అనుకుంటే వాడు చేస్తాడు. అన్నకు సపోర్టివ్‌గా. అది తేరా ఇక్కడికి వాడు తెస్తాడు. ఇది తీసుకురా నాన్న తెస్తాడు. అంతకు మించి వాడు చేయలేడు. ఆ తెచ్చిన దాన్ని అమ్మకు అనుకూలంగా ఎలా హెల్ప్ చేయాలి? పెద్దోడు. దాన్ని భర్తకు అనుకూలంగా ఎలా చేయాలి? ఆవిడ. అంత చక్కటి సహకారం ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్యలో. అలాగే తల్లి, తండ్రి కూడా. వాళ్ళు పెద్ద వయస్కులు. వాళ్ళెంత సపోర్ట్ చేయగలరో వాళ్ళంత సపోర్ట్ చేస్తూ ఉంటారనమాట. సో, ఇది ఇక్కడ జరిగే స్టోరీ. తర్వాత మళ్ళీ మన రచయిత దగ్గరికొద్దాం. ఎవరు? రాబర్ట్ స్కాచ్. ఆయనేం చేస్తారంటే ఆయనకు ఆహ్,
ఆయనకు పర్పస్ ఆఫ్ లైఫ్ తెలిసింది ఆ మే 7th 2003 రోజు. ఇలాగా ఈ పెద్ద పెద్ద థింగ్స్, ఛాలెంజింగ్ థింగ్స్ అన్నీ లైఫ్‌లో పెట్టుకొని వస్తున్నారు. వాళ్ళు చాలా బ్రేవ్ సోల్స్ అయ్యుంటారు. అలా ఎందుకు పెట్టుకొస్తారు? అలా కొన్ని 10 కేస్ స్టడీస్ అని చెప్పాము. అందులో బై బర్త్ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలు కానీ, తర్వాత మన యాక్సిడెంట్స్ కానివ్వండి, డ్రగ్స్, ఆల్కహాల్స్, తర్వాత ఇలా మేజర్ మేజర్ థింగ్స్. కొంతమంది నియర్ అండ్ డియర్ వాళ్ళ డెత్ ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయి కదండీ! ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్‌వి. వాళ్ళు ఫుల్ లైఫ్ లీడ్ చేయకుండానే చనిపోయారనుకోండి, పిల్లలనుకోండి, ఎవరైనా. అది చాలా కష్టంగా ఉంటది ఫ్యామిలీ మెంబర్స్‌కి. రైట్? వాళ్ళెందుకు అలా పెట్టుకుంటారు? వీటన్నింటికి సంబంధించి వీళ్ళందరినీ బ్రేవ్ సోల్స్‌గా వర్ణించారనమాట ఆయన. వర్ణించి వాళ్ళకు సంబంధించి ప్రీ బర్త్ ప్లాన్ తెలుసుకుంటే దాన్నొక నేను రీసెర్చ్ పేపర్ లాగా కేస్ స్టడీస్ రూపంలో రాసినట్లయితే అది ఉపయోగపడుతుంది కదా! అని చెప్పేసి ముఖ్యంగా 'యువర్ సోల్ ప్లాన్' అనే బుక్ ద్వారా మనకేం తెలుస్తుందంటే ప్రీ బర్త్ ప్లానింగ్ అనేది జరుగుతుంది అనేది మనకు సవివరంగా తెలుస్తది. ఒక సినిమా చూసినంత ఆహ్, అంత అంత ఈజీగా మనకర్థమైపోతుందనమాట. ప్రీ బర్త్ ప్లానింగ్ అనేది జరుగుద్ది. ఎలా జరుగుద్ది? అది ఆయన పర్పస్ ఆఫ్ లైఫ్. ఈ బ్రేవ్ సోల్స్‌ని స్టడీ చేయడం ద్వారా. ఓకే. సో, అంతవరకు చెప్పుకున్నాము. ఆయనకు జేసన్ గురించి తెలుస్తుంది. తెలిసినప్పుడు ఆయనకి చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది. వెరీ బ్రేవ్ సోల్ కదా! అని చెప్పేసి వాళ్ళ ఇంటికెళ్తాడు. చూడగానే మన జేసన్ గారి యొక్క పాజిటివ్ యాటిట్యూడ్ ఎంత ముగ్ధుడిని చేస్తదంటే రాబర్ట్ గారిని విపరీతమైన ఆశ్చర్య ఆనందాలకు లోనవుతాడు. ఎక్కడ చిన్న డిప్రెసివ్ వర్డ్ కానీ అలా ఉండదు. బికాజ్ ఆయన మంత్ర సాధన చేస్తున్నాడు గుర్తుపెట్టుకోండి. ఏ మంత్ర సాధన? నాకు సాధ్యమైనంత మేర నేను ప్రయత్నిస్తూ ఉంటాను. ఆ సాధన చేస్తూ ఉన్నాడు. ఫుల్ పాజిటివ్ యాటిట్యూడ్. అడుగడుగున కూడా. సో, అతన్నడుగుతాడనమాట. నీ నీ మెంటల్ స్టేట్ ముందరేంటి? యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత ఏంటి అంటే, నాకు తెలిసింది నేను అంటే ఈ దేహం కాదు, ఇంకేదో ఉంది. నేనెందుకో ఏదో బలమైన రీజన్‌కి యాక్సిడెంట్ పెట్టుకొని వచ్చాను అని తెలుస్తుంది అని చెప్పేసి, అలాగే ఇదే రీజన్ ఏమని చెప్తాడంటే, రాబర్ట్ గారు, నీకిప్పుడు ఇంత పెద్ద యాక్సిడెంట్ అయింది కదా! నువ్వు ఎవరికైనా ఏమైనా చెప్పాలి అనుకుంటున్నావా? దీని ద్వారా. నువ్వేదో ఎక్స్‌పీరియన్స్ పొంది ఉంటావు కదా! ఏదైనా చెప్పాలనుకుంటున్నావంటే అప్పుడు ఈ మాట చెప్తాడనమాట. నేను అంటే దేహం కాదు, అంతకు మించిన శక్తి ఏదో ఉన్నది. అది మనం కనిపెట్టాలి. ఈ ఈ దేహానికి శక్తి లేకపోయినా, ఇది చచ్చుబడిపోయినా కూడా బ్రెయిన్ అనేది పనిచేస్తూ ఉన్నప్పుడు దాని ద్వారా కూడా లైఫ్‌ని లీడ్ చేయగలము. సాధన చేస్తే హ్యాపీగా లీడ్ చేస్తూ ఇతరులకు రోల్ మోడల్‌గా ఉండగలము. అని చెప్పేసి చెప్తాడతను. అది అతని సందేశంగా. అతని ఎక్స్‌పీరియన్స్‌గా ఇతరులకేదైనా చెప్పాలి అన్నప్పుడు అది అని చెప్పేసి చెప్తాడు. అంతకు అంతకు మించి మనము సాధన చేస్తూ ఉండాలి పాజిటివ్ యాటిట్యూడ్‌ని. విజువలైజేషన్ టెక్నిక్స్ అని కూడా నిన్న చెప్పుకున్నాము. ఆ టెక్నిక్స్ కూడా అతననుకుంటూ ఉంటాడనమాట. అది కూడా వివరంగా లాస్ట్‌లో చెప్తాను మళ్ళీ. ఆ విజువలైజేషన్ టెక్నిక్స్ గురించి కూడా. ఇలా చెప్తూ ఉంటాడు. ఈయనకి చాలా హ్యాపీ ఏస్తది. ఈయన అడుగుతాడనమాట. మరి నేనిలా ఒకటి కేస్ స్టడీ చేయాలనుకుంటున్నాను. కోఆపరేట్ చేస్తావా అని. మనం ఇక్కడ ఏది కనెక్ట్ చేసుకోవాలి? మన జేసన్ గారికి ఒక క్వెషన్ ఉంది కదా! నేను ఇంత పెద్ద యాక్సిడెంట్ ఏదో ఒక రీజన్‌కి జరిగి ఉంటది. ఏమిటబ్బా? అన్న క్వెషన్. క్వెషన్ ఏసాడు కదా! మరి నెక్స్ట్ డ్యూటీ ఎవరిది? యూనివర్స్ డ్యూటీ. ఎలాగోలాగా ఆ క్వెషన్‌కి ఆన్సర్ ఇవ్వాలి. బలంగా ఉంది ఆ క్వెషన్ ఈయనకి తెలుసుకోవాలి అని. అది అసలు ఆ క్వెషన్ సాధారణ జనాలకు రానే రాదు. అది పాజిటివ్‌గా అడుగుతున్నాడాయన. ఎందుకు పెట్టుకున్నాను నేను? ఏంటసలు? అని చెప్పేసి అనుకున్నాడు. అందుకని రాబర్ట్ గారిని ఆయన దగ్గరికి పంపించడం జరిగింది. సో, జేసన్ అంటాడు, "డెఫినైట్‌లీ ఐ కెన్ హెల్ప్" అంటాడు. అప్పుడు ఈయన ఏం చేస్తాడు, మన రాబర్ట్ గారు ఇంతవరకు మనం నిన్న చదువుకున్నాం. మన మీడియం ఉన్నారు కదా! ఆహ్, ఆమె పేరు స్టాకీ వెల్స్ అన్నమాట. ఆ మీడియం పేరు స్టాకీ వెల్స్. ఆ మీడియం దగ్గరికి వెళ్తాడు. ఎవరు? రాబర్ట్ గారు. జేసన్‌ని తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్ళి జేసన్ గురించి వివరాలు క్లుప్తంగా చెప్తాడు. అతనికి జరిగిన అంటే ఆ బ్రేవ్ సోల్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? అంటే మేజర్ యాక్సిడెంట్ గురించి అదంతా కూడా ఆమెకు చెప్తాడు. చెప్పినప్పుడు ఆమె ఏం చేస్తదంటే, ఆమె థర్డ్ ఐ మాస్టర్ కాబట్టి తన యొక్క స్పిరిట్ గైడ్‌తో తను కనెక్ట్ అవుతది. కనెక్ట్ అయ్యి పక్కనే జేసన్ ఉంటాడు. రాబర్ట్ ఇద్దరూ ఉంటారు.
బట్ ఈమె థర్డ్ ఐ కాబట్టి ఈమెకు మాత్రమే ఎవ్రీథింగ్ కనిపిస్తూ ఉంటది. ఈమె వీళ్ళతో కమ్యూనికేట్ చేస్తూ ఉంటది. అందుకే కదా మీడియం అనుకున్నాం ఆమెని. సో, ఆమె తన స్పిరిట్ గైడ్స్‌తో కనెక్ట్ అయ్యి జేసన్ వివరాలన్నీ ఇచ్చి, జేసన్ యొక్క ప్రీ బర్త్ ప్లాన్ గురించి చెప్పండి అని అడుగుతది. ఆమె తన యొక్క స్పిరిట్ గైడ్స్‌ని. అడిగినప్పుడు వాళ్ళు ఆ ప్రీ బర్త్ ప్లాన్ గురించి చెప్పడం మొదలుపెడతారు. అందరూ ఈమెకు చక్కగా మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఆ థర్డ్ ఐతో ఒక టీవీలో సినిమా చూసినట్టుగా కనపడ్డం ఎవ్రీథింగ్. సో, అక్కడ ఆ రూమ్‌లో కొందరు స్పిరిట్ గైడ్స్, జేసన్ సోల్ ఇక్కడ ఉన్నదేంటి? జేసన్ బాడీతో సహా ఉన్నాడు పక్కన. బట్ అక్కడ పైనెక్కడ ప్రీ బర్త్ ప్లానింగ్ సెషన్ జరుగుతుంది కదా! ఒక రూమ్ లాగా ఊహించుకోండి. ఆ రూమ్‌లో జేసన్ యొక్క సోల్ ఎప్పుడు బిఫోర్ దిస్ బర్త్. ప్రీ బర్త్ ప్లానింగ్ దాని పేరే. సో, ఆ ప్లానింగ్ చేసుకునేటప్పుడు ఆ రూమ్‌లో జేసన్, జేసన్ వైఫ్ డెవినా, పెద్ద కొడుకు, చిన్న కొడుకు, అమ్మ, నాన్న వీళ్ళందరూ ఉన్నారు. మన యొక్క స్టాకీ ఉన్నారు కదా! మీడియం. ఆమె స్పిరిట్ గైడ్ ఉన్నారు. ఇంకొంతమంది స్పిరిట్ గైడ్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు ఆ గదిలో. ఉన్నప్పుడు జేసన్ మాట్లాడుతూ ఉన్నాడు. నేను నా లైఫ్‌లో ఇలా ఒక మేజర్ యాక్సిడెంట్ ప్లాన్ చేసుకుందాము అనుకుంటున్నాను అంటాడు. అన్నప్పుడు అది కూడా ఎప్పుడు ప్లాన్ చేసుకుంటాడతను? చిన్న వయసులోనే. కిడ్ లాగున్నప్పుడే ప్లాన్ చేసుకుంటాడు ఫస్ట్ అతను. ప్లాన్ చేసుకుంటున్నాను అని చెప్పేసి చెప్తాడు. ఎందుకు ప్లాన్ చేసుకుంటాడు అనంటే, ఒకటి అతనికి కార్మిక్ అకౌంట్ కూడా ఉంటుంది. కార్మిక్ అకౌంట్ కాదు. ఆత్మ అనుభవం గురించి. కార్మిక్ అకౌంట్ ఇక్కడ కాదు. అది వేరే రీజన్‌లో చెప్తారు. ఆహ్, ఆత్మ అనుభవం గురించి నేను ఈ మేజర్ యాక్సిడెంట్ తీసుకుంటాను. ఎందుకంటే ఇప్పటి వరకు నేను తీసుకున్న జన్మలు చూసినట్లయితే అన్నీ సరదాగా, నార్మల్‌గా పేరు కొరకు, ప్రతిష్ట కొరకు, డబ్బు కొరకు, సాధారణ భౌతిక సుఖాల కొరకు, ఈ భౌతిక సదుపాయాలను అనుభవించడానికి వీటికి సంబంధించిన జన్మలే ఎక్కువ తీసుకొనుంటాడాయన. తీసుకోవచ్చు. అలా అవకాశం ఉంటుంది. కొన్ని జన్మలేమో కొన్ని సోల్స్ ఏమో వెరీ ఫ్యూ నంబర్ ఆఫ్ బర్త్సే తీసుకుంటాయట. అందులోనే అన్ని లెసన్స్‌ని ప్లాన్ చేసుకుంటాయంట. కొందరేమో ఆటాపాటాగా సాగే జన్మలు చాలా తీసుకుంటారట. ఒక జన్మలో మెనీ నంబర్ ఆఫ్ లెసన్స్ పెట్టుకొనొస్తారంట. అలా ఆ చాయిస్ వాళ్ళకుంటుందంట. కాబట్టి ఈయన అప్పటి వరకు జరిగిన జన్మలన్నీ అదంతా చూసుకుంటాడు. చూసుకున్నప్పుడు ఏమవుతుంది? ఎక్కడ ఆత్మ ఎదుగుదలకు సంబంధించి తీసుకున్నట్టుగా అంతగా కనిపించదాయనకి. సో, నేను ఆత్మ అనుభవానికి, ఆత్మ ప్రగతికి ఈ జన్మ తీసుకుందాము అనుకుంటున్నాను. ఐ వాంట్ ఎ బిగ్ ఛాలెంజ్. అందుకని యాక్సిడెంట్ ప్లాన్ చేసుకుంటా అని చెప్తాడు. అలాగే కాకుండా ఇంకొక రీజన్ ఎందుకు అంటే, ఈ జన్మ తనకి చివరిది. ఈ జన్మ చివరిది చేసుకుంటున్నాను. ఏమేమైతే లెసన్స్ తీసుకోవాలో నేనన్నీ ఇక్కడే నేర్చేసుకుంటా. చెప్పాను కదా ఇంతకుముందు. ఆయనకు ఆ కాన్షియస్‌నెస్, అవేర్‌నెస్ ఎందుకు ఇతను ఇలా అంటాడు, అతనికి ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ఎవ్రీథింగ్ ఉంది కదా! పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి ఆలోచించడం, ఏది డిప్రెషన్ నుంచి వెంటనే బయటకొచ్చిన తర్వాత అవన్నీ ఆలోచించడం ఎందుకు జరుగుతుంది అనంటే, ఇది చివరి జన్మ కూడా కాబట్టి. అప్పుడు మరి ఇదొక్కటే లాస్ట్ ఇయరు. ఇంజినీరింగ్ 4 ఇయర్స్. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ బ్యాక్‌లాగ్స్ అన్నీ పెట్టుకున్నాము. ఫోర్త్ ఇయర్‌లో పాస్ కావాలి. ఇప్పటివరకు తల్లిదండ్రులకు చెప్పలేదు బ్యాక్‌లాగ్స్ ఉన్నట్టు. ఫోర్త్ ఇయర్‌లో పాస్ కాకపోతే అప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది తల్లిదండ్రులకి. ఏం చేస్తాను? 20 బ్యాక్‌లాగ్స్ ఉన్నా రేయింబవళ్ళు కష్టపడి తల్లిదండ్రులకు తెలిస్తే వీపు చిత్తడి. ఇంకేం లేదు. కాబట్టి ఏం చేస్తాను? రేయింబవళ్ళు కూర్చొని ఫోర్త్ ఇయర్ సబ్జెక్ట్స్ అన్నీ, లాస్ట్ 3 ఇయర్స్‌లో మిగిలిన బ్యాక్‌లాగ్స్ అన్నీ కష్టపడి చదువుతానా పాస్ అవ్వడానికి నేను? చాలా కష్టపడాలా? ఎందుకంటే ఆఖరి సంవత్సరం ఆ ఇంజినీరింగ్‌కి. ఇంక నేను దాచిపెట్టలేను. నాకు డిగ్రీ రాదు దాని తర్వాత. అది ఎలాగో ఈయన లాస్ట్ జన్మ కాబట్టి ఆహ్, ఆహ్, అందులో నుంచి బయటపడ్డానికి అంటే ఈ జీవాత్మ పూర్ణాత్మగా మారిపోవడానికి ఏవేవైతే లెసన్స్ ఉంటాయో అవన్నీ లెసన్స్‌ని ఈ మేజర్ యాక్సిడెంట్ రూపంలో అతను ఆహ్, నేర్చుకోవాలి అనుకుంటాడనమాట. అందుకని అంత పెద్దది పెట్టుకుంటాడు. మరి పెట్టుకున్నప్పుడు చిన్నతనంలో పెట్టుకుంటాడు. పెట్టుకుంటే మరి తల్లి, తండ్రి యెస్ చెప్పాలక్కడ.
అంటే ఈయనకు తల్లిగా, తండ్రిగా ఎవరైతే రాబోతున్నారో పిల్లలే తల్లిదండ్రుల్ని సెలెక్ట్ చేసుకుంటారు మాస్టర్స్. అన్నీ అవే చెప్తాయి. తల్లిదండ్రులు పిల్లల్ని సెలెక్ట్ చేసుకోవడం కాదు. పిల్లలు తల్లిదండ్రుల్ని సెలెక్ట్ చేసుకుంటారు. అందుకే సద్గురువు గారు ఏం చెప్తారంటే, దే కేమ్ త్రూ యూ, నాట్ ఫ్రమ్ యూ అని చెప్తారు. మీ గుండా వచ్చారు అంతే, మీ నుండి రాలేదు. వారు సెలెక్ట్ చేసుకుంటే మీరు తల్లిదండ్రులయ్యారు. వాళ్ళ యొక్క ప్రగతిని మీరు దానికి తోడ్పాటు ఇవ్వాలన్నమాట వాళ్ళ ప్రగతికి. వాళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడు సరిగ్గా వాళ్ళని పెంచే బాధ్యత తల్లిదండ్రులది. ఆ తరువాత పిల్లల నుంచి నెక్స్ట్ దశలోకి వెళ్తారు చూడండి. వాళ్ళ యొక్క సోల్ ప్లాన్ ఏదైతే ఉందో దానికి అనుకూలంగా మనం ఎంతవరకు సపోర్ట్ చేయాలో అంతవరకు సపోర్ట్ చేయాలి. సో, ఆ తల్లి ఏమంటది అంటే, తల్లిగా జన్మ తీసుకోబోయే సోల్ ఏమంటదంటే, అంత చిన్న వయసులో నువ్వంత పెద్ద యాక్సిడెంట్‌కి అంటే, ఒక తల్లిగా నా హృదయం భరించలేదు, నేను ఒప్పుకోను అంటది. వాళ్ళు కూడా ఒప్పుకోవాలండి. ఒప్పుకోకపోతే కుదరదు. సో, నేను ఒప్పుకోలేను. నేనంత బాధ ఆ పెయిన్ తీసుకోలేను నేను. నువ్వు సరిదిద్దుకో నీ ప్లాన్‌ని అని చెప్పేసి చెప్తది. ఏది? ప్రీ బర్త్ ప్లానింగ్ సెషన్‌లో. అలా సర్దుబాట్లు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మాస్టర్స్. మనం చూసుకోవచ్చు. బ్యాక్ అండ్ ఫోర్త్ మనకి ఏ లెసన్స్ కావాలి, ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి, వాటికి సంబంధించి మిగతా క్యారెక్టర్స్ మన లైఫ్‌లో ఎవరుంటారో వాళ్ళందరి యొక్క సహకారం కావాలి. సో, వాళ్ళ సహకారం ఉంటుందా? ఓకే. వాళ్ళ సహకారం ఆ పర్టిక్యులర్ స్థితిలో లేదు. ఎక్కడికి పుష్ చేసుకోవాలి ఆ పర్టిక్యులర్ ఛాలెంజ్‌ని? ఏ విధంగా పుష్ చేసుకోవాలి? అవంతా కూడా బ్యాక్ అండ్ ఫోర్త్ సర్దుబాట్లు చేసుకోవచ్చు మనకి. ప్రీ బర్త్ ప్లానింగ్‌లో కూడా ఈ సర్దుబాట్లు చేసుకునే అవకాశం ఉందండి. నాకిది వింటూ ఉన్నప్పుడు ఒక చిన్న నవ్వులాగా అనిపించిందనమాట. ఇక్కడ యూఎస్‌లో ఎస్పెషల్లీ మనం ఒక ఫ్లోర్ ప్లాన్‌కి సైన్ అప్ చేసిన తర్వాత సర్టెన్ పీరియడ్ తర్వాత ఏమి చేంజ్ చేయనియనంటాడు. డిజైన్ చేంజెస్ చేయనియనంటాడు. డబ్బులిచ్చినా చేయనివ్వను అని అంటాడు. సో, నాకు అనిపించిందనమాట. ప్రీ బర్త్ ప్లానింగ్‌లోనే ఇన్ని సర్దుబాట్లు చేసినప్పుడు ఈ కాంట్రాక్టర్స్ మనని ఎందుకు డిజైన్ ఫేజ్‌లో చేంజ్ చేసుకోనివ్వరు. అంటే ఆ ఫేజ్‌కి ముందర చేంజ్ చేసుకోనివ్వరు అన్నట్టుగా చిన్నగా ఆ థాట్ వచ్చి నవ్వుకున్నాను. అది వినేటప్పుడు జస్ట్ షేర్ చేసుకుందాము అనుకున్నాను. సో, అలా సర్దుబాట్లు జరుగుతాయి. వాళ్ళ అమ్మ ఒప్పుకోదు కాబట్టి అప్పుడేం చేస్తాడు అంటే 32 ఇయర్స్‌కి దాన్ని పోస్ట్‌పోన్ చేస్తాడు. చిన్నప్పుడు ప్లాన్ చేసుకోవాల్సింది. 32 ఇయర్స్‌కి పోస్ట్‌పోన్ చేస్తే మరెవరు అప్రూవ్ చేయాలి ఆ ఏజ్‌లో? భార్య ఉంటుంది. పిల్లలుంటారు. మరి వాళ్ళు అప్రూవ్ చేయాలి కదా! ఇప్పుడు తల్లిదండ్రులు ఒక్కడిదే కాదు బాధ్యత. భార్య, పిల్లలది. చిన్న పిల్లోడేం కాదు కాబట్టి తల్లి చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు ఒప్పుకోను అని చెప్తది కానీ, నువ్వు నా కొడుకుగా ఉన్నప్పుడు నువ్వలా పెట్టుకోకూడదు అని అలాంటి కండిషన్ ఏం పెట్టదావిడ. సో, అప్పుడు ఆ భార్య సోల్ కూడా అక్కడే ఉంటుంది. డెవినా సోల్ కూడా. ఉన్నప్పుడు తనడిగినప్పుడు తనంటుంది, నాకు సమ్మతమే. ఎందుకంటే, ఆమెకి, ఇతనికి కార్మిక్ అకౌంట్ ఉంటుంది. ఇంతకు ముందు లైఫ్‌లో ఈయన ఆవిడకి చాలా సేవ చేస్తారు. పాస్ట్ లైఫ్‌లో ఏదో ఒక లైఫ్‌లో. ఆ జన్మలో. అప్పుడు వాళ్ళిద్దరి రిలేషన్ ఏంటి అన్నది ఏం చెప్పలేదు కానీ, ఆ జన్మలో ఈయన ఆవిడకి చాలా సేవ చేస్తారు కాబట్టి, మరి దాన్ని తను బ్యాలెన్స్ చేయాలి కదా ఇక్కడ. ఈయనకి సేవ చేసేసి, ఆ అకౌంట్ క్లోజ్ చేయాలి కదా! అది ఒకటి. తర్వాత తన సోలు తన సోల్ ఎన్ని జన్మలు తీసుకుందో చూసుకుంటే, తను నేర్చుకోవాల్సిన లెసన్స్‌లో ఈ జన్మలో ఏం ప్లాన్ చేసుకుంటది తన సోల్ అంటే, తను యాజ్ ఇట్ ఈస్‌గా తన సోల్ ప్లాన్ ఎలా ఉంటుందంటే, సేవాతత్వము, అపారమైన సహనము, కంపాషన్ ఇలాంటివన్నీ తిను ప్లాన్ చేసుకుంటది. తన సోల్ యాజ్ ఇట్ ఈస్ తన సోల్‌గా. ఇవి ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అవుతున్నాయి జేసన్ సోల్ ప్లాన్‌తో. భారీగా వచ్చినట్లయితే నంబర్ 1 పాస్ట్ లైఫ్‌లో ఆయన చేసిన సేవని మళ్ళీ తిరిగి సేవ చేయవచ్చు. అది బ్యాలెన్స్ అయిపోతుంది. నంబర్ 2 ఎంతో కంపాషన్ ఉండాలండి చేసేటప్పుడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. ఎంత భర్తయినా కూడా ఒంట్లో శక్తి లేకపోయినా, మెంటల్‌గా పక్కన పెట్టండి. శారీరక శక్తి లేకపోయినా చాలా చిరాకొచ్చేస్తది అప్పుడో, ఇప్పుడో. అన్‌కండీషనల్ లవ్ ఉంటే మాత్రమే చేయగలరు. అప్పుడు రాదు. ఆ అన్‌కండీషనల్ లవ్ లెసన్ ఆమె నేర్చుకోవాలి అనుకుంటది. దాన్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటది. ఆ అనుభవం కావాలి అని కోరుకుంటది. సేవ, అన్‌కండీషనల్ లవ్, దయ,
అపారమైన సహనము, ఇవన్నీ ఆమె లెసన్స్ కాబట్టి ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అవుతది. ఈ ప్లాను, ఆ ప్లాన్. షీ సేస్ ఐ యామ్ రెడీ అని ఆవిడే చెప్తుంది. మళ్ళీ పెద్ద కొడుకున్నాడు. జరీన్ రైట్? ఆ అబ్బాయి ఏం చేస్తాడు? ఆ అబ్బాయికి, ఈ తల్లికి పాస్ట్ లైఫ్‌లో వాళ్ళిద్దరికీ కార్మిక్ అకౌంట్ ఉంటుంది. అన్నా చెల్లెళ్ళుగా, స్నేహితులుగా, అన్నా తమ్ముళ్ళుగా వాళ్ళిద్దరి అకౌంట్స్ వాళ్ళిద్దరికుంటాయి. దాని ప్రకారం అతనేం చెయ్యాలి అంటే తల్లికి సహకారం అందించాలి. అందులో ఉన్న కార్మిక్ అకౌంట్ కానీ, తన పరంగా తన సోల్ తీసుకోవాల్సిన లెసన్స్ కానీ అన్నీ పరిశీలించుకుంటే ఏంటంటే, తల్లికి హెల్ప్ చేయాలతను. ఆ సోల్‌కి హెల్ప్ చేయాలి. కాబట్టి అతనలా వస్తాడు. ఆ పెద్దబ్బాయి. ఏమి హెల్ప్ చేయాలని రూల్ ఏం లేదు కదండీ! తల్లి అంటే ఏదో తప్పక భార్య కాబట్టి చేసింది అనుకుందాము. ఈ లైఫ్‌లో అంటే ఫిజికల్ లైఫ్‌లో ఉన్నప్పుడు. పిల్లలకి అవన్నీ అర్థం కావాల్సిన అవసరం లేదు. ఏంటి ఇలాంటి ఇంట్లో పుట్టాను నేను. ఇంత దరిద్రము. మా ఫాదర్ ఏం ఇలా కూడా అనుకునే కిడ్స్ ఉంటారు కదా! బయట చూస్తే అందరి లైఫ్‌లు హ్యాపీగా ఉంటాయి. ఇక్కడికొచ్చేటప్పటికి ఇంట్లో తండ్రికి ఏమీ చేత కాదు. తల్లెప్పుడు తండ్రిని చూసుకోవాల్సొస్తూ ఉంటుంది. అన్నింటికి ఇబ్బందులు, ప్రతిదానికి ఓర్చుకుంటూ ఎళ్ళిపోవాలి అని కూడా ఉండొచ్చు కదా పిల్లలు. కానీ ఇక్కడ వీళ్ళ ప్లాన్ ఎలా ఉంది అంటే, ఆ సెలెక్ట్ చేసుకున్న సోల్స్ కానీ, వాళ్ళందరి కార్మిక్ బ్యాలెన్స్ కానీ, అంటే కార్మిక్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా ఇలా ఉంటాయన్నమాట. పెద్దోడు తల్లికి చెయ్యాలి. ఈ చిన్నోడున్నాడు కదా ఫాక్స్, వాడు అన్నయ్యకు సహకరించాలి. సో, అందరూ యెస్ అనుకుంటారు. తల్లి, తండ్రి, భార్య, పిల్లలు వాళ్ళ కార్మిక్ అకౌంట్స్ అండ్ ఆత్మ అనుభవాలని బేస్ చేసుకొని ప్లాన్ చేసుకున్నట్లయితే, ఈ 32 ఇయర్స్‌కి మేజర్ యాక్సిడెంట్ అనే ప్లాన్ వీళ్ళకు సూపర్‌గా వర్క్ అవుతుంది. అండ్ మన జేసన్‌కేంటి లాస్ట్ బర్త్. ఇది లాస్ట్ ఇంకా. కాబట్టి వాళ్ళలా ప్లాన్ చేసుకొనుంటారనమాట. ఆ ప్లాన్ చేసుకొని ఉన్నప్పుడు ఇక్కడ హ్మ్, ఈ యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత ఎలా ఉండాలి? ఎలా ఉంటాడు? ఏంటి పర్పస్? అంటే ఇది మళ్ళీ అక్కడికే వస్తాం మాస్టర్స్. ఇది దేహం కాదు. దేహం మొత్తం చచ్చుబడిపోయినా కూడా బ్రెయిన్ పనిచేస్తూ ఉన్నప్పుడు, భావోద్వేగాలనేవి ఉన్నప్పుడు, పాజిటివ్ యాటిట్యూడ్‌తో, విజువలైజేషన్ టెక్నిక్స్‌తో ఇది నొక్కి ఒక్కానిస్తారు. విజువలైజేషన్ టెక్నిక్స్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్ అంటే పాజిటివ్ థాట్స్, పాజిటివ్ మాటలు, ఆ సాధన వాటితో మనం ఏదైనా సాధించగలము. ఎందుకంటే నేను అంటే దేహం కాదు. నేను అంటే ఆత్మ. ఆ ఆత్మలో అపారమైన శక్తి ఉంటుంది. దేహం చచ్చుబడిపోగానే ఆ బ్రెయిన్ చచ్చుబడిపోవడం కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ వేస్ట్, లైఫ్ ఈజ్ వేస్ట్ అనుకోవడానికి అస్సలు లేదు. అని తనకు తాను తెలుసుకోవడం, ఆ శక్తిని గుర్తించడం, ఆ శక్తితోని తను హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ, అలాంటి కేసెస్ ఏవైతే ప్రపంచంలో ఉన్నాయో, వాళ్ళందరినీ గైడ్ చేస్తూ అంటే, నోటి మాటల ద్వారా గైడ్ చేసినప్పుడు అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. బట్ సశరీరంగా చూపిస్తున్నాడాయన. ఇప్పుడు వింటున్న మనకి, మనందరికీ కూడా లోపల నుంచి అద్భుతమైన శక్తి పనిచేస్తుంది. యెస్! ఐ కెన్ డూ ఇట్ అనేది. ఏదైతే మనకు చిన్నా చితకా ఛాలెంజెస్ ఉన్నాయో. అలాంటిది లైవ్‌గా ఆయన్ని చూసినప్పుడు అదే బోట్‌లో ఉన్న ఇతర వ్యక్తులకి ఎంత వస్తుందండి శక్తి? మరదంతా సేవ కాదా? అతను చేసే సేవ కదా! అలాంటిది తన సోల్ ప్లాన్‌లో పెట్టుకొని, అనుభవించి పరివర్తన చెంది అంటే నేను దేహం కాదు ఆత్మని అన్న పరివర్తన చెంది, ఆ తరువాత ప్రపంచానికి తన వంతు సేవ చేయాలనుకుంటున్నాడు. సేవ పక్కన పెట్టండి. మనది మనము జీవితాన్ని సాగించడమే చాలా కష్టం. సో, ఎందుకు పెట్టుకున్నాడు ఇలాంటిది అంటే, చివరి జన్మ కూడా కాబట్టి. చేసుకుందామని ఆయన్నే అనుకున్నాడు చివరి జన్మ. ఏమీ అక్కడ డెడ్‌లైన్ ఏమీ లేదు. ఇదే లాస్ట్ బర్త్ నీకు అని డెడ్‌లైన్ ఎవ్వరు పెట్టలేదు. ఆయన పెట్టుకున్నాడు. నేను ఇది చివరి జన్మ చేసుకుంటాను అని. కాబట్టి అతను అలాంటి యాక్సిడెంట్ పెట్టుకొని రావడము, వైఫు, కిడ్సు, పేరెంట్సు అందరూ సహకరించడము, అతనికి నేనెవరు అన్న తెలుసుకోవాలన్న సంకల్పం నేనెందుకు పెట్టుకున్నాను అన్న సంకల్పం ఉంది కాబట్టి, ఈ రాబర్ట్ గారి త్రూ
ఈ కేస్ స్టడీ మన స్టాకీ ద్వారా సోల్ గైడ్స్ దగ్గరికి వెళ్ళడం అదంతా జరుగుతూ ఉంటదనమాట. అలాగే ఈ మీడియం కాకుండా ఇక్కడి వరకు ఇక్కడ తెలుసుకుంటారు. తర్వాత ఇంకొక మీడియం దగ్గరికి కూడా వెళ్తారనమాట. వెళ్ళి అక్కడ కూడా కొన్ని క్వెషన్స్ అడుగుతారు. కొన్ని సేమ్ క్వెషన్స్ అడుగుతారు. కొన్ని డిఫరెంట్ క్వెషన్స్ అడుగుతారు. ఎందుకిలా పెట్టుకోవడం ఇలాంటి క్వెషన్స్ కొన్ని అడుగుతారు. అక్కడ కూడా ఇంచుమించుగా ఏమి వస్తుంది అంటే, ఈ నేనంటే దేహం కాదు, నేనంటే శక్తి. విజువలైజేషన్ టెక్నిక్స్‌తో వీ కెన్ అచీవ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. స్ట్రాంగ్‌గా సాధన చేయవచ్చు. అవేర్‌నెస్‌లో ఉండాలి. అవేర్‌నెస్‌కి ఏంటి అంటే ధ్యానం. ధ్యానం చేస్తూ ఉండడం. ధ్యానం అంటే ఓన్లీ కళ్ళు మూసుకొని చేసేది మాత్రమే ధ్యానం కాదు మాస్టర్స్. ఏకాగ్రతతో చేసే ఏ పనైనా కూడా ధ్యానం అని చెప్పారు. ఎనీథింగ్ ఏకాగ్రతతో చేసేది. ఇప్పుడు మనందరము నేను ఏకాగ్రతతో మీకు చెప్తున్నాను, ఏకాగ్రతతో మీరు వింటున్నారు. ఇంకొక ఆలోచన లేకుండా. మనం ఏం కళ్ళు మూసుకొని శ్వాస మీద ఫోకస్ పెట్టలేదు ఇప్పుడు. అసలు శ్వాస జరుగుతున్నది అనేది కూడా మనకు అవగాహనలో లేదు. కానీ శక్తి ఎంత తీసుకుంటున్నామంటే, ఆ జ్ఞానం ద్వారా అపారమైన శక్తిని తీసుకుంటున్నాము. ఇదంతా కూడా ధ్యానమే. సో, అలా ఉన్నట్లయితే అది సాధ్యమవుతుంది అని చెప్పేసి ఇంకో మీడియం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా డెబారా అని ఉంటుంది ఆవిడ పేరు. ఆ మీడియం దగ్గర. ఆవిడ దగ్గర అడిగినప్పుడు కూడా అది చెప్తారనమాట. సో, ప్రీ బర్త్ ప్లానింగ్ అంటే అది. ఆయన తర్వాత అందరికీ సేవ చేయడము, ఎంతోమందికి హెల్ప్ చేయడము, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడము, అదంతా కూడా చేస్తారు జేసన్ గారు. అండ్ రాబర్ట్ గారికి కూడా చాలా విషయాలు తెలుస్తాయి. దీని ప్రకారం ఓకే, ప్రీ బర్త్ ప్లానింగ్ అంటే ఇలా ఉంటుంది. ఇంకా వేరే సోల్స్‌ని కూడా నేను ఇంటర్వ్యూ చేసి వాళ్ళ కేస్ స్టడీని నేను చెయ్యాలి. ఈ ప్రపంచానికి తెలియచేయాలి అని చెప్పేసి ఆయన అనుకుంటూ ఉంటాడనమాట. దిస్ ఈజ్ వాట్ ద స్టోరీ బిహైండ్ ద ప్రీ బర్త్ ప్లానింగ్ మాస్టర్స్. ఎందుకు పెట్టుకుంటారు అనేది. బేసికల్లీ కార్మిక్ రిలేటెడ్ ఒక రీజన్ అయితే అది మాత్రమే సోలో రీజన్ అక్కర్లేదు. అది ప్లస్ ఆత్మ అనుభవాలు, ఆత్మ ప్రగతి కొరకు పెట్టుకునేది. లేదు, కేవలం ఆత్మ ప్రగతి గురించి, ఆత్మ అభివృద్ధి గురించి కూడా పెట్టుకొని రావచ్చు. కార్మిక్ అకౌంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లేదా కొంతమంది వ్యక్తులతో కార్మిక్ అకౌంట్ ఉండొచ్చు. కొంతమందితో ఉండకపోవచ్చు. ఏదైనా కావచ్చు. లేదా ఇంకొక రీజన్ కూడా చెప్పారు. ఇలా యాక్సిడెంట్ ఈ సెకండ్ మీడియం చెప్తారనమాట. ఇలా యాక్సిడెంట్ ఎందుకు అయ్యే అవకాశం ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయంటే, అంతకుముందు వేరే బర్త్స్‌లో, వేరే జన్మలలో ఈయన అంత పెద్ద యాక్సిడెంట్ ఎవరికైనా చేసి ఉండవచ్చు. అలా రీజన్‌తో కూడా పెట్టుకోవచ్చంట. అది కూడా ఒకటి చెప్తారు. సో, బేసికల్లీ ఎన్ని రీజన్స్? కార్మిక్ అకౌంట్ ఒకటి, ఆత్మ ప్రగతికొకటి. కార్మిక్ అకౌంట్ అంటే వివిధ మనుషులతో ఉన్న కార్మిక్ అకౌంట్. ఇప్పుడు ఆమెకు సేవా తత్పరత, దయ, అన్‌కండీషనల్ లవ్ భార్యకివ్వాలి. మరి అలాంటప్పుడు ఈయన మేజర్ యాక్సిడెంట్ పెట్టుకొనొస్తేనే ఆమెలో ఉన్నయన్నీ బయటపడాలి. అది ఒక కార్మిక్ అకౌంట్ నేను చెప్పేది. ఇంకొకటేంటి, ఈయన ఎవరికైనా యాక్సిడెంట్ చేసి ఉంటే, చేసి ఏమాత్రం కేర్ లేకుండా ఇట్స్ ఓకే, వాడి వాడి జన్మ అయిపోయింది, వాడు పోయాడు, నాదేం తప్పులేదు అన్న టైప్‌లో ఉంటారు చూడండి. మరి పెద్ద తప్పు కదండీ అది. ఇంత పశ్చాత్తాపం కూడా లేదు కదా! ఏదో జరిగిపోయింది. జరిగిపోయిన దానికి ఆ పశ్చాత్తాపం అనే అగ్నిలో మన తప్పును కడిగేసేయాలి. దగ్ధం చేసేసేయాలి మనం చేసిన కర్మ. అలా కాకుండా ఆ తప్పును సమర్థించుకుంటూ అనేది అసలు పెద్ద బ్యాగై కూర్చుంటది ఆ కర్మ. సో, బేసికల్లీ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, తెలుసో తెలియకో మన వల్ల పొరపాటు జరిగింది. తెలిసి చేసినా సరే, చేసిన తర్వాత మనకు తప్పు తెలిసింది. పశ్చాత్తాపం అనేది అగ్ని మాదిరిగా. దానిలో దగ్ధం చేసుకోవచ్చు. ఎంతో కొంత కర్మ కానీ, మొత్తం కర్మ కానీ. సో, అలా లేదనుకోండి, అప్పుడు ఆ సినారియోస్‌లో కూడా ఇలా మేజర్ యాక్సిడెంట్స్ ప్లాన్ చేసుకుంటారట. ఇంకొందరేంటి అంటే టీచింగ్స్ కొరకు. ఇతరులకు నేర్పించడానికి వచ్చిన వాళ్ళు కూడా అసలతను ఏ సంబంధము లేదు. ఇతరులకు దేహమే కాదు, మన ఆత్మశక్తి, నేను అంటే దేహం కాదు, నేను అంటే ఆత్మ, ఆత్మశక్తి, అపారమైన శక్తి అని చెప్పడానికి కూడా కొంతమంది ప్లాన్ చేసుకోవచ్చంట. అది కూడా సోలో రీజన్ అయ్యుండవచ్చంట. అది ఆ సెకండ్ మీడియం చెప్తారనమాట. అక్కడ కొన్ని క్వెషన్స్ అడుగుతారు. మొత్తం నలుగురు మీడియంస్‌ని పెట్టుకుంటాడు. ఈ సోల్ ప్లాన్ బుక్‌లో, యువర్ సోల్ ప్లాన్ బుక్‌లో నలుగురు పేర్లొస్తాయి. స్టాకీ ఒకరు, డెబారా ఒకరు, ఇంకో 2 పేర్లు మనకు తర్వాత వచ్చే అవకాశం ఉంది మిగతా స్టడీస్ చదువుతున్నప్పుడు. సో, వాళ్ళ ద్వారా ఈ కేస్ స్టడీస్ ఈయన చేస్తూ ఉంటారనమాట.
ఇది మాస్టర్స్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్. మనం నెక్స్ట్ సెషన్లో నెక్స్ట్ వీక్ ఎయిదర్ మండే అవుతుందా ట్యూస్డే అవుతుందా నాకు తెలియదు. మాధురి గారు మండే తీసుకుంటే ట్యూస్డే నేను తీసుకోవాల్సి వస్తుంది. మాధురి గారు తీసుకోలేకపోతే మండే మనం క్లాస్ తీసుకోవచ్చు. అప్పుడు ఇంకొక కేస్ స్టడీ గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ఇంకొక మేజర్ ఛాలెంజ్ గురించి తెలుసుకుందాం అప్పుడు. థ్యాంక్ యూ సో మచ్.